వెల్కమ్ టు ఎంవి న్యూస్. నా పేరు కళ్యాణి. లక్ష్మీ దీప మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం శారదానగర్లో గురువారం సిడాప్ సిఇఓ ఆదేశాల మేరకు జేడీఎం ఆళ్ల కళ్యాణి మార్గదర్శకత్వంలో లక్ష్మీ దీప మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో డిడియు జీజీకేవై శిక్షణార్థుల విద్యార్థులకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బలికట్నం హెల్త్ ఆఫీసర్ వినూష మాధుర్య సహకారంతో విద్యార్థులకు రక్త పరీక్షలు, బీపీ, షుగర్, ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ శిబిరాన్ని లక్ష్మీ దీప మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెంటర్ ఇన్ఛార్జ్ కుస్మరాణి మాట్లాడుతూ వైద్యులు విద్యార్థులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఆరోగ్య శిబిరాలు తరచుగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈరోజు డిడియుజికే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దానికి గౌరవనీయులైన సిఇఓ సార్, సిడాప్ సిఇఓ సార్ ఆదేశాల మేరకు అండ్ జేడీఎం మేడం ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం అనేది నిర్వహించాము. ఈ వైద్య శిబిరాన్ని యూపీహెచ్సి హెల్త్ ఆఫీసర్ మేడం అండ్ వాళ్ళ సిబ్బంది వచ్చి జయప్రదం చేశారు. అండ్ ఇందులో భాగంగా బ్లడ్ టెస్ట్లు అండ్ హెచ్బి, బీపీ అండ్ షుగర్ టెస్ట్లు నిర్వహించడం జరిగింది. హైట్, వెయిట్ కూడా చూడడం జరిగింది. ఇది లక్ష్మీ దీప మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిందని చెప్తున్నాను. మా ఆర్గనైజేషన్ లక్ష్మీ దీప మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. మా దగ్గర 200 మంది పిల్లలు ఏంటంటే ఉచితంగా పిల్లలకి ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ శిక్షణ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారని తెలియజేయడం జరిగింది.